నాకు కొన్ని రోజుల ముందే కొంచెం ఫుడ్ పాయిజనింగ్ అయిపోయింది. సో హెల్త్ డల్గా ఉన్న వల్లే నేను వీడియో చేయలేదు. కానీ ఆ 3500 రిక్వెస్ట్ పెట్టింది నేను, నా అకౌంట్ హ్యాక్ అవ్వలేదు. బట్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ హూ డొనేటెడ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ హూ థాట్ ద అకౌంట్ ఇస్ హ్యాక్డ్ అండ్ ట్రై టు ప్రొటెక్ట్ మీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య నటి రేణు దేశాయ్ గురించి మనందరికీ తెలిసిందే. పవర్ స్టార్ తో బద్రీ సినిమాలో నటించి ఆ సమయంలోనే ప్రేమలో పడి తర్వాత వివాహం చేసుకున్నారు. కొంతకాలం తర్వాత వారిద్దరి మధ్య సమస్యలు తలెత్తడంతో డివోర్స్ తీసుకున్నారు. వీరికి 2 పిల్లలు, అఖీరా, ఆద్య. విడాకుల తర్వాత పవన్ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకోగా రేణు దేశాయ్ మాత్రం తన పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీ లైఫ్ ను గడుపుతోంది. సుమారు 20 సంవత్సరాల తర్వాత టైగర్ నాగేశ్వరరావు మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్. రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన పిల్లలకు సంబంధించిన వీడియోలను, తనకు సంబంధించిన చాలా విషయాలను తన ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే రీసెంట్గా రేణు దేశాయ్ 3500 రూపాయలు కావాలని కోరుతూ తన ఇన్స్టా ఖాతాలో ఒక మెసేజ్ను పోస్ట్ చేశారు. అందులో QR కోడ్ను కూడా మెన్షన్ చేశారు. అయితే రేణు దేశాయ్ పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే చాలా మంది అభిమానులు డబ్బులు పంపారు. అయితే కొంతమంది రేణు దేశాయ్ అకౌంట్ హ్యాక్ అయి ఉంటుందని, అందుకే ఎవరో ఇలాంటి మెసేజ్లు పెడుతున్నారని తమ అనుమానాన్ని కామెంట్ల రూపంలో వ్యక్తం చేశారు. ఇన్స్టాలో పోస్ట్ చేసింది తానేనని రేణు దేశాయ్ స్పందించింది. నేను మిమ్మల్ని 3500 రూపాయలు అడగడానికి కారణం ఏంటంటే, నేను నా సంపాదనలో ఎక్కువగా సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నాను. నా వరకు సాయం చేశాక ఇంకా అవసరం పడితే ఫాలోవర్స్ను అడుగుతున్నాను. చిన్నపిల్లలు, యానిమల్స్ కోసం విరాళాలు తీసుకుంటున్నాను. నాపై మీకున్న ప్రేమ, కేర్తో నా రిక్వెస్ట్కు స్పందించి మానవత్వంతో డబ్బులు పంపిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అంటూ రేణు దేశాయ్ పోస్ట్ చేశారు.